వర్గంలోని అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఎన్నికల ముందు ప్రారంభమయ్యాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామాల్లో ఎమ్మెల్యే రంగనాథరాజుకు వ్యతిరేకంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు అంటూ మండిపడ్డారు. కేవలం జగన్ వల్లే రంగనాథరాజుకు ఓటు వేసి గెలిపించామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం ఇది నిజమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం అనేసి తెలియజేస్తున్నామండి. రంగరాజు గారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి వారిని 2019లో నెగ్గించడం జరిగింది. వారు 2019లో ఈ 4.5 సంవత్సరాల నుంచి సుమారు 5 ఏళ్ళ నుంచి కూడా యాచంట నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఈవేళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్న వైఎస్ఆర్ పార్టీ అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమితమైన ప్రేమ అభిమానం. వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రంగనాథరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి చేరాలనేసి ఒక ముఖ్య ఉద్దేశం తెలియజేయడం కోసమే ఈ రోజుని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అనేక మంది ఈ ఆచంట నియోజకవర్గంలో 1,80,000 ఓట్లలో చాలా మంది అర్హులు ఉన్నారు. అదేవిధంగా గుడా నుంచి తీసుకొచ్చినా కూడా ఏమనుకోకుండా కూడా నాన్ లోకల్ అయినా కూడా నెగ్గించడం జరిగింది. ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసేది ఏంటంటే దయించి మీరు ఎవరిని పెట్టినా నెగ్గుతారు, కానీ రంగనాథరావు గారిని పెడితే మాత్రం కార్యకర్త వేయడానికి సిద్ధంగా లేరనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నామండి. మీరు ఆలోచించి ప్రజల యొక్క అభిప్రాయానికి ఆలోచనకి అధిష్టానం గౌరవిస్తాదనేసి దానికోసమే ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యకర్తల యొక్క ఈ వైఎస్ఆర్ పార్టీ అభిమానుల యొక్క అభిప్రాయం తెలియజేయడం కోసం